ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్. నేనైతే అక్కడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను కదా. ఇప్పుడైతే చాలా డేస్ అయింది, స్క్రబ్ కూడా ఉంది. నాకు కూడా లైట్గా అయితే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయ్యాయని అయితే స్క్రబ్ చేసుకుంటున్నా. స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి అయితే రిమూవ్ అవుతాయి. దానివల్ల ఫేస్ అనేది నీట్ అండ్ క్లీన్గా అయితే అవుతుంది. నేనైతే ఇక్కడైతే ఫేస్కి మంచిగా స్క్రబ్ అప్లై చేసుకొని మంచిగా అయితే ఒక 10 minutes మంచిగా మసాజ్ చేసుకున్నా. మసాజ్ అంటే మసాజ్ కాదు, మంచిగా పాముకోవాలి. దాన్ని బట్టి మనకి ఎక్కువగా నోస్ అండ్ ఇంకా చిన్ మీద ఉంటాయి కాబట్టి అక్కడైతే మంచిగా చేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది. మంచిగా అయితే మసాజ్ చేసేసాక నెక్స్ట్ అయితే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. చూసారు కదా ముందు డిఫరెన్స్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ ఎలా ఉందనేది. నెక్స్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడైతే స్కిన్ కేర్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అయితే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడే అనేది స్కిన్ అనేది మనకి మాయిశ్చరైజర్గా అండ్ స్మూత్గా అయితే ఉంటుంది. అసలే ఇప్పుడు వింటర్ కాబట్టి ఫేస్ మీద వైట్గా అయితే అయిపోతుంది కాబట్టి నేనైతే మంచిగా మాయిశ్చరైజర్ అయితే రాసుకున్నా. మంచిగా రాసుకున్న అయితే ఫేస్ అయితే ఎంత గ్లోయింగ్గా ఉందో మీరే చూసేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై